హలో సార్. హలో అండి. సార్, మనము చాలాసార్లు సైనసైటిస్ అంటే ముక్కులో వచ్చే ప్రాబ్లం అనేది కామన్గా చూస్తాం. అవునండి. యాజ్ ఏ జనరల్ సర్జన్గా సైనస్ అంటే డిఫరెంట్ ఏరియాల్లో కూడా వస్తుంది అని అంటుంటారు కదా, ఎక్కడెక్కడ ఈ సైనస్ ప్రాబ్లమ్స్ రావచ్చు? అదే బేసిక్లీ ఇప్పుడు ముక్కు దగ్గర ఇక్కడ మ్యాక్సిలరీ సైనస్లు ఉంటాయి, ఫ్రాంటల్ సైనస్లు ఉంటాయి. సో ఈ సైనస్లలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం సైనసైటిస్ అని చెప్పుకుంటాం. అట్లాగే ఇప్పుడు పొట్ట దగ్గర చాలాసార్లు ఏమవుతుంది, అంబ్లికస్ అన్నది చాలా వాస్కులేచర్ అన్నది అంబ్లికస్ దగ్గరకు వచ్చేసరికి చాలాసార్లు తగ్గిపోవడం చూస్తాం. సో అక్కడ కొన్నిసార్లు యాప్సెస్ లాగా ఫామ్ అయ్యి అవి బయటకు డ్రైన్ అవ్వడం చూస్తాం. వాటిని అంబ్లికల్ సైనస్లు అంటాం. సో ఎప్పుడైనా ఒక క్యావిటీ ఉంది, చీమగడ్డ ఫామ్ అయింది, అది బయటకి రప్చర్ అయింది, దాన్ని సైనస్ అంటాం. ఇప్పుడు చాలా మందిలో ఇప్పుడు జీప్ డ్రైవర్స్ ఉంటారు, లేదా పిల్లలే ఇప్పుడు తీసుకున్నట్టయితే ఎక్కువసేపు కూర్చొని చదువుకోవడం వల్ల, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ వల్ల ఆ తుంటి ఎముక దగ్గర మన మధ్య భాగంలో వెనకాల పైలోనిడల్ సైనస్ అన్నవి బటక్స్ మధ్యలో పై భాగంలో మనకి పైలోనిడల్ సైనస్లు, యాప్సెస్లు చూడడం జరుగుతుంది. అయితే చాలా మందికి అసలు సైనస్లు అన్నవి ఓన్లీ ఫేస్ లోనే ఉంటాయి అనుకుంటారు కదా. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్ ఇన్ ది బాడీ. ఒక్కటే ఓపెనింగ్ ఉంది బయటకి క్యావిటీకి అంటే దాన్ని సైనస్ అంటాం. అయితే చాలా సార్లు ఒక చిన్న ఓపెనింగ్ అంటే లోపల ఉన్న క్యావిటీ అంతా ఓపెనింగ్ నుండి బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ముక్కులో ఇవి తీసుకున్నట్టయితే సైనస్ బ్లాక్స్ అంటాం. అవి ఆ సైనసెస్ అనేవి బయటకి న్యాచురల్గా డ్రైన్ అవ్వాల్సింది బ్లాక్ అయినప్పుడు లోపల అన్నది ఒత్తిడి క్రియేట్ చేసి హెడేక్, ఫీవర్ ఇవి క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, అంబ్లికల్ సైనస్ అన్నది ఆ లోపల ఉన్న పస్ ఏదైతే ఉందో సైనస్ గుండా బయటకు వచ్చేస్తుంది. ఆ ట్రాక్ ఒకటి ఫామ్ అయ్యి ఒకటే సైడ్ ఓపెన్ అయ్యింది కాబట్టి దాన్ని మనం సైనస్ అంటాం. ఈ సైనస్ వేరు, ఇక్కడ వేరే చోట్ల వచ్చే సైనస్లు వేరు. ఇంకొక టర్మ్ కూడా ఉంది, ఫిస్టులాస్ అని అంటాం కదా. సో సైనస్ కి ఫిస్టులాకి మధ్యలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు పెరియానల్ రీజన్ లో అంటే మోషన్ వెళ్ళే ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతలో చీమగడ్డ ఫామ్ అయింది, అది బయటకి రప్చర్ అయింది, స్కిన్ గుండా ఒక ఓపెనింగ్ ఫామ్ అయింది, దాన్ని మనం సైనస్ అంటాం. అయితే చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు, పెరియానల్ యాబ్సెసెస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు దాన్ని మందులతో ట్రీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ప్లేస్లో యాబ్సెస్లు ఉన్నప్పుడు అసలు మందులతో ట్రీట్ చేయొద్దు. వాటిని ఎంత తొందరగా అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, ఫ్లక్చుయేషన్ ఇండ్యూరేషన్ డెవలప్ అయ్యేదాకా కూడా ఆగొద్దు. ఈ ప్లేస్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాన్ని ఓపెన్ చేసేయాలి మొత్తం. లేదు అంటే ఏమవుతుంది, లూజ్ ఏరియోలార్ ఫ్యాట్ ఉంటుంది కదా, ఈ పస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకో సైడ్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హాట్ షూ యాబ్సెసెస్ అంటాం, అవి కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఒత్తిడి అన్నది ఎక్కువ అయ్యేసరికి అది లోపలికి ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది, బయటకి కూడా ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఒకవేళ చర్మం మీదకి పగిలితే బయటకి రప్చర్ అయింది తెలుస్తుంది. చాలాసార్లు ఏమవుతుంది, అది మనం యానల్ కెనాల్లోకి కూడా రప్చర్ అవ్వచ్చు. అట్లాంటి అప్పుడు రెండు ట్రాక్లు, లోపలికి ఒక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది, బయటకు ఒక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ చీమ్ అన్నది మనం డ్రైన్ చేసేసినా కానీ ఈ ఓపెనింగ్ ఉంది, ఈ ట్రాక్ ఎప్పుడైతే ఎపిథీలియలైజ్ అవుతుందో అది మనకు మందులతో తగ్గదు, మళ్ళీ సర్జరీ చేసి తీయాలి. సో అందుకని పెరియానల్ యాబ్సెస్లు ఫామ్ అయినాయి అంటే ఆగకండి, వెంబడే అంటే కంగారు పడొద్దు, చిన్న సర్జరీతో పోతుంది, చేంజ్ చేసుకోండి అని చెప్తాం. కానీ ఇక్కడ భయపడ్డారనుకోండి, పోను ఫిస్టులాస్ లాంటివి వస్తే రికరెన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండడం బుక్లో డాక్యుమెంట్ అయ్యింది. ఒక పద్ధతిగా చేస్తే ఫిస్టులాలు కూడా మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కానీ బుక్లో డాక్యుమెంట్ అయింది ఏంటి, చేసిన వాళ్ళలో 50% మందిలో మళ్ళీ ఫిస్టులాలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడు సింపుల్ ఫిస్టులా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేస్తే ప్రాబ్లం రావట్లేదు. కానీ ఫిస్టులాస్ ఏమవుతున్నాయి, బయట ఉన్న హోలు లోపల ఉన్న బయటకి లోపలికి ఉన్న ఓపెనింగ్స్ బ్లాక్ అయిపోతున్నాయి, మళ్ళీ చీమ్ నిండుతుంది, మళ్ళీ సైడ్ బ్రాంచెస్ డెవలప్ అవుతున్నాయి. సో సింపుల్ ఫిస్టులా కాస్త మళ్ళీ కాంప్లెక్స్ ఫిస్టులా అవుతుంది. మనకి సైడ్ బ్రాంచ్ కంటికి కనబడింది, ఒక చిన్న లోపల ఒక చిన్న పార్ట్ ఉండిపోయినా అది రేపు పొద్దున మళ్ళీ ఇంకో ఫిస్టులా ఫామ్ చేయొచ్చు. సో అందుకనే ఇవి ఫిస్టులాస్ని డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ట్రాక్స్ అన్ని క్లీన్ అయ్యాయా లేదా చూస్తాను. క్లీన్ అయిన తర్వాత ఆ సీట్స్ బాత్ లాంటివి చేపించిన తర్వాత వీ గెట్ ఏ ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ డన్. ఆ లోపల ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఒకటే ట్రాక్ ఉందా, మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయి, కొన్నిసార్లు మన కంటికి కనబడవు, మనకు రేడియాలజిస్ట్ చెప్తారు ఈ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేయండి, ఇక్కడ ఉంది టిష్యూ అని చెప్పేసి. సో వీ విల్ బర్న్ దట్ ఏరియా. సో సైనస్లు వేరు, ఒకటే ఓపెనింగ్ ఉంటే సైనస్ అంటాం, రెండు సైడ్లు ఓపెనింగ్ ఉంటే ఫిస్టులాలు అంటాము. అయితే సైనస్ ఉన్న ఫిస్టులా ఉన్న సర్జరీ అన్నది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అయితే ముక్కులో ఈ ఫ్రాంటల్ సైనసైటిస్, మ్యాక్సిలరీ సైనసైటిస్కి బేసిక్లీ తేడా ఎట్లా అంటే, ప్రొద్దున లేవగానే హెడేక్ వస్తుంది, ఫ్రాంటల్ సైనసైటిస్ అని చెప్తాం.
ఈవినింగ్ అవుతున్న కొద్ది హెడేక్ వస్తుంది, మ్యాక్సిలరీ సైనసైటిస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఆల్ సైడ్ అండ్ అని ఇవి న్యాచురల్గా ఉండే సైనస్లు, వీటిని మనం తీయడానికి ఉండదు. కాకపోతే ఆ బ్లాకేజ్ ఏదో ఎక్కడైతే బయటకు ఓపెనింగ్ ఉందో ఆ మ్యూకోజా ఎడిమాటస్ అయిపోయింది, లేదా అక్కడ ఏదైనా బ్లాక్ వచ్చింది, ఆ హోల్ చాలా చిన్నగా అయిపోయింది, దాన్ని పెద్దగా చేయడానికి ప్రొసీజర్ లాంటివి చేస్తారు. అంతే తప్ప ఇవి సైనస్లని ఇక్కడ తీయడం అన్నది ఉండదు. అయితే వేరే చోట్ల వచ్చే సైనసెస్ని మాత్రం మనం సర్జరీ చేసి తీసేయాలి. ఓకే, వాటిని ఎట్లా గుర్తిస్తారు సార్? అంటే వీళ్ళు గడ్డ అవ్వడమైనా నొప్పి లాంటివి చిన్న నొప్పి. ఎప్పుడైనా చీమగడ్డ ఉంది అంటే వెనక సైడ్ వచ్చే సైనస్ వెనకైనా యాబ్సెస్ ఎక్కడ ఫామ్ అయినా టెన్స్ స్వెల్లింగ్ లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అన్నీ ఉంటాయి. అంటే ఎరుపు, వాపు, ముట్టుకుంటే నొప్పి రావడం, జ్వరం రావడం, ఇవన్నీ ఉంటాయి. సో ఆ ఉండడంతో పాటు వాళ్ళకి ఆ పెయిన్ అన్నది ఉంటుంది కదా, సో వాళ్ళు తట్టుకోలేరు. సో చాలా మందికి తెలుసు అవి చీమగడ్డలు, ఇవి మధ్య మధ్యలో చీమ వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని అట్లే చూస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, రిపీటెడ్ ఇన్సల్ట్స్ జరిగి చుట్టూ ఉన్న టిష్యూ అంతా ఫైబ్రోసిస్ అయిపోతుంది, గట్టి పడిపోతుంది. అండ్ రేపు పొద్దున్న సర్జరీ చేయాల్సి వచ్చినా చాలా వైడ్గా చేయాల్సి వస్తుంది. ఆ ఫైబ్రోటిక్ టిష్యూ మొత్తం తీయాలి. అండ్ ఇప్పుడు పైలోనల్ సైనస్లు మాట్లాడుకున్నాం కదా, ఇవి ఏమవుతాయి అంటే ఇవి ఒక్క దగ్గర మొదలయ్యి ఆ బటక్స్ మధ్యలో పై భాగంలో మొదలయ్యి కింద టేల్ బోన్ దాకా వెళ్ళిపోతాయి. సో ఆ సైనస్ ట్రాక్ అన్నది పెరియాస్టియం ఆఫ్ ది కాకిక్స్ దాకా వెళ్ళిపోతుంది. సో మనం సర్జరీ చేసినప్పుడు ఈ సైనస్ ట్రాక్తో పాటు ఆ లాస్ట్ ఉండే టేల్ బోన్ అంటాం కదా, దాని మీద ఉన్న పెరియాస్టియంతో పాటు తీసేయాలి దాన్ని. అట్లా తీస్తేనే మళ్ళీ రాకుండా ఉంటాయి. లేకపోతే ఇవి ప్రాపర్గా చేయలేదు అంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి మీరు ఫ్లాప్ సర్జరీ చేస్తారా, మీరు లేజర్ సర్జరీ చేస్తారా, సో ఈ అన్ని సర్జరీలు చేయడం వచ్చినా ఆ పేషెంట్కి ఏది కరెక్ట్ అన్నది మనం చూడాలి. అసలు అది ఏ స్టేజ్లో ఉంది. సింపుల్ స్టేజ్లో ఉంటే పెద్ద ప్రొసీజర్ అవసరం పడకపోవచ్చు. మరీ కాంప్లెక్స్గా ఉండి వైడ్ డిసెక్షన్ చేయాలి, కవరింగ్కి మనకి రేపు పొద్దున వూండ్ హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నప్పుడు ఫ్లాప్ సర్జరీ లాంటివి చేస్తాం. లేదు అసలు మత్తుకి ఫిట్గానే లేరు, వీళ్ళు మత్తు తట్టుకోలేరు, సింపుల్గా అయిపోవాలి, అట్లాంటప్పుడు లేజర్ రిలేటెడ్ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. అయితే దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంది. సో వీళ్ళు కూడా అది అర్థం చేసుకోవాలి. రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు సర్జికల్ టెక్నిక్స్, ఆ సర్జన్ని చూస్ చేయనివ్వాలి మీకు ఏ ప్రొసీజర్ కరెక్ట్ అన్నది. అండ్ చాలామంది చెప్పాను కదండి, భయపడతారండి. బేసిక్గా ప్రొసీజర్ అనగానే భయపడతారు. కానీ సింపుల్గా ఉన్నప్పుడు చేంజ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ని ఫ్యూచర్లో అవాయిడ్ చేయొచ్చు. ఇది వాళ్ళకి అర్థం అవ్వాలి బేసిక్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.